అప్పుడే లా పట్టా తీసుకొని కోర్టు ప్రాంగణంలో అడుగుపెట్టిన వెంకటేశానికి ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు దొరికింది. కోర్టు హాల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి వాదన విని వెంకటేశం బిత్తరపోయి ముద్దాయితో ఇలా అన్నాడు. ఏమయ్యా, నువ్వు జస్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అని చెప్పావు. ఇక్కడ చూస్తుంటే ఏదో భయంకరమైన హత్యాయత్నం చేసినట్టుంది. మరేం లేదండి, డ్రంక్ అండ్ డ్రైవ్ లో జడ్జి గారి ముద్దుల కుక్క పిల్లని గుద్దేశా. అది తెలిసి లాయర్లు ఎవరు నా కేసు తీసుకోలేదు. మీరే దేవుళ్ళ నా కేసు ఒప్పుకున్నారు. అది విన్న వెంకటేశానికి గుండె జారినంత పని అయింది. ఇంతలో జడ్జి గారు, వెంకటేశం ముద్దాయి తరపున మీ వాదన వినిపించండి. క్షమించండి యువర్ ఆనర్, వాదించడానికి ఏమీ లేదు. వాదించటానికి ఏమీ లేదంటే ఏంటి అర్థం? ఎందుకో ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎదుటివారితో వాదించకూడదు అని పెద్దలు చెప్పిన సూక్తి గుర్తొస్తుంది యువర్ ఆనర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.